ఇగో దోస్తోళ్ళ ఇంటికని పోయింది రాలేదు. పొద్దుగల 2 ఇడ్లీలు తినిపోయింది పొల్లా. ఆహా. దానికి ఆకలి అయితే లేదు, ఇంత టైం అవుతుంది. సరేగా నేను వచ్చేత వాళ్ళ మా చెల్లె కనబడ్డదా? నాకేం కనవలేదే. ఎటు పోయిందో ఏమో, ఫోన్ చేద్దామన్న ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టిపోయింది. అవునా? ఉమ్. ఎక్కడికి పోయి ఉంటది మరి? మరి అలా దోస్తుకి ఏమైనా ఫోన్ చేయకపోయినావే మరి? లేదు, ఆ పిల్ల నెంబర్ నా దగ్గర. ఒక అడగలు ఇంటి మొక్కన పోయిరా పోరాదు. ఆగో, అదేంది వస్తూనే ఉన్నది మా మరదలు. అగో అక్క, ఈడేం చేస్తారే? అయితే ఒక నిమిషం ఎడవేనవే, ఎడిపోతే గట్టేనా? పొద్దుగల 2 ఇడ్లీలు తినిపోయినావు, ఆకలి అయితేలే మనలేదు నీకు. అబ్బా ఇప్పుడు ఏమైందే? పొద్దున చెప్పే పోతుంది కదా మా దోస్తుగారు పోతున్నా అని. దోశ దగ్గర పోతే ఆకలేదు దూపలేదు అంటానా నేను. మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఇంకా పిల్లనేమంటానవే? దోస్తు కాడికి పోయినప్పుడు 1/2 గంట ఎనుకో ముందో వస్తారు. పావు గంట అనుకుంటాను, పొద్దుగల పోయింది మబ్బులు ఎప్పుడో.